హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మార్చ్ 1వ తేదీ తర్వాత ధనుస్సు రాశి వారికి జరగబోయేది ఇదే. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు. ఈ రాశి వారి స్వభావాన్ని, ఈ రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనుస్సు రాశి వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆధునికత పట్ల, టెక్నాలజీ పట్ల, వైద్య శాస్త్రం పట్ల అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. తమ తెలివితేటలతోనే వారు ఉన్నత స్థాయికి వెళతారు. వీరు స్వయం కృషితో పనిచేస్తారు. వీరు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు. వీరు న్యాయం ధర్మం ప్రకారం ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తారు. స్నేహితులు, బంధువులు ఎవరికైనా ఏదైనా సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి మార్చ్ 1వ తేదీ తర్వాత జరగబోయేది తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. వీరికి శని, రాహువులు, గురుడు బలంగా ఉండుటచే వీరికి రాజయోగం అనేది పట్టబోతుంది. వీరి గృహంలో మార్పులు, గృహ నిర్మాణం లేదా ఇళ్ల స్థలం కొనే అవకాశం కూడా ఉంది. కొత్త వాహనాలు కొనే అవకాశం కూడా ఉంది. వీరి ప్రతిభకు చక్కని గుర్తింపు కూడా వస్తుంది. వీరు అనేక సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. మీ స్వశక్తితో పాటు గ్రహబలం, దైవబలం తోడుండుటచే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ మార్చ్ 1వ తేదీ తర్వాత మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. మిత్రులతో కలిసి తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉంది. దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి ఈ కొంచెం ఉపశమనం కూడా కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు మీకు పెరుగుతాయి. ఏ వృత్తిలో జీవించే వారికైనా లాభదాయకంగా ఉంటుంది. ఈ మార్చిలో అన్ని అద్భుతాలే జరగబోతున్నాయి. ధనుస్సు రాశి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం లేని వారికి ఈ మార్చ్ 1వ తేదీ తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని చెప్పుకోవచ్చు. మార్చ్ 1వ తేదీ తర్వాత మీకు దిమ్మ తిరిగే మార్పు రాబోతుంది. మీ తలరాత మారబోతుంది. ఈ ఒక్క నెంబర్ రాసి మీ జేబులో పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది వస్తుంది. ఈ మార్చ్ 1 తర్వాత గురు బలం బాగా వీరికి ఉంది. కాబట్టి గురువు బలం ఉండడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తి చేసుకుంటారు. మార్చ్ 1వ తేదీ తర్వాత మీకు జరగబోయేది తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ ఒక్క నెంబర్ని మీ జేబులో పెట్టుకోండి. నెంబర్ ఏంటో చెప్పబోయే ముందు ఈ నెంబర్ని మీరు ఎవరికి చెప్పకండి. మీరు జాగ్రత్తగా మీ జేబులో పెట్టుకోండి. నెంబర్ ఏంటంటే 4, 6. ఈ 2 నెంబర్లను మీ జేబులో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. అలా పెట్టుకున్నట్లు అయితే మీరు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఈ నెంబర్లు మీ జేబులో పెట్టుకొని వెళ్ళడం వల్ల మీకు ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది. మీరు జీవితంలో మంచి పురోగతిని సాధిస్తారు.